హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఆ రోజైతే మా అక్క వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా నేను నిహాన్కి హాల్లో కూడా ఒక ఉయ్యాలు ఉంటే బాగుండిద్దిలే అని అయితే ఇక్కడ కూడా ఒక ఉయ్యాలు అయితే కట్టిస్తున్నాము. ఇలా అందరం కూర్చున్నప్పుడు హాల్లో కూడా ఒక ఉయ్యాలు ఉంటే అప్పుడు ఆయన కూడా ఊగుతూ ఉంటాడులే అని అయితే ఇక్కడైతే కట్టిస్తున్నాము. నిహాన్కి అయితే 3 ఉయ్యాలు ఉన్నాయి, 2 బెడ్రూమ్లో 2, హాల్లో ఒకటి. ఇంకా అందరం కూర్చొని ఇంకా వాటితో అయితే కాసేపు ఆడుకున్నారు. కాసేపు ఇంకా మాట్లాడుకొని ఇంకా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ డే అయితే సృజన్ అయితే సరుకులు అయితే తెచ్చాడు. ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటా కూర్చున్నాను. నేను సర్దుతా కూర్చుంటే ఇంకా వీళ్ళైతే నిహాన్ని పట్టుకొని ఉన్నారనమాట. ఇంతకుముందు అయితే మేమిద్దరం డీమార్ట్కి వెళ్ళి ఏమేం కావాలో తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడైతే నిహాన్ పుట్టాక అసలు బయటకు వెళ్ళడానికే కుదరట్లేదు. ఇంక ఇప్పుడైతే సృజనే తెస్తాడు. ఏమేం కావాలో నేను చెప్తే ఆయనే తెస్తాడనమాట. కానీ డీమార్ట్లో తెచ్చుకుంటే ఏంటంటే ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళకైతే అక్కడ డీమార్ట్లో తెచ్చుకుంటే బెటరు. ఎందుకంటే అక్కడ మనకి ఏమేం కావాలో ఏమేమి అవసరమో అన్నీ ఉంటాయి, కాస్ట్ సహా అవన్నీ మనం చూసుకొని తెచ్చుకోవచ్చు. అదే కాక అక్కడ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ చిన్న చిన్న షాపుల్లో ఏంటంటే క్వాలిటీ అంతగా బాగోదు. ఇంకా అలా అన్నీ ముందేసుకొని సర్దుకుంటా ఉన్నాను. అది కాక రోజు మార్నింగే అంగన్వాడీకి అయితే వెళ్ళేసి వచ్చాము. ఆ సరుకులు కూడా ఉన్నాయి. ఇంకా అన్నీ ఒకేసారి సర్దుకోవచ్చులే అని అయితే ఈవినింగ్ అయితే పెట్టుకొని సర్దుకుంటున్నాను అనమాట. ఎప్పుడు పని అప్పుడే చేసేయాలి, రేపు చేయొచ్చులే ఎల్లుండి చేసుకుందాంలే అని అది అంతే పెడితే ఇంకా అవంతే ఉంటాయి. ఇంకా అందుకే ఇంకా సర్దేసుకుంటున్నాను, ఒక పని అయిపోయిద్దిలే అని అయితే. ఇంకా నెక్స్ట్ ఆ రోజు ఈవినింగే చపాతీ చేయమని అయితే అడిగాడు. ఆ రోజు బాగా వెదర్ అయితే క్లైమేట్ చల్లగా ఉంది, వాన పడింది. ఇంకా చపాతీ అన్న ఎగ్ కర్రీ చేయమంటే అవైతే చేసేసాము. నెక్స్ట్ డే వచ్చేసరికి నిహాన్కి 3rd వ్యాక్సిన్ వేయించాలని అయితే అంగన్వాడికి అయితే తీసుకెళ్ళాము ఆ రోజు. ఇంకా అందుకే రెడీ అయితే అవుతున్నాము. ఇంకా ఇంట్లో పని చేసేసుకుని నిహాన్కి అయితే స్నానం చేయించేసి తీసుకెళ్ళిపోతున్నాము. ఎలాగో ఈవినింగ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఈవినింగ్ అయితే స్నానం చేయించాను. ఆ పెయిన్ ఉండిద్ది కదా, ఇంకా ఈవినింగ్ అయితే స్నానం చెప్పి మార్నింగే చేపిస్తాను ఆ రోజు అయితే. ఇంకా అంగన్వాడీ కూడా మా ఇంటికి చాలా దగ్గరే, ఇంకా మార్నింగే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ చేసినప్పుడు బాగా ఏడ్చాడులే, కానీ ఈసారి అంతగా ఏడవలేదు. లైట్గా అది గుచ్చేటప్పుడు అయితే ఏడ్చాడు. ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక అంతగా అయితే ఏడవలేదు. లైట్గా ఫీవర్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ దాంతో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా బెటర్ అయ్యాడు నిహాన్ అయితే. 3 వేయాలైతే 2 వేశారు వాళ్ళు కాళ్ళకి, ఒకటైతే చేతికి వేసేది. డేట్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ 2 అని అయితే చెప్పారు. ఇంకా సర్లే అని అయితే వెనక్కి వచ్చేసాము 2 వేయించుకొని. మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా వేయించేటప్పుడు ముందుగానే వాళ్ళని అన్నీ కనుక్కొని అయితే వేయించండి. ఎందుకంటే ఇలా డేట్ అయిపోయినాయి, ఎక్స్పైరీ ఉంటాయి కొన్ని, అంటే అన్నీ వాళ్ళు చూసుకొనే వేస్తారులే, కానీ మనం కూడా ఒక సేఫ్ సైడ్గా వాళ్ళని ముందుగానే అడిగితే మంచిదన్నమాట. సో ఇంకా అలా వ్యాక్సిన్ వేయించేసి ఇంటికైతే వచ్చేసాము. సో ఇదన్నమాట వ్లాగ్. ఇక్కడ దాకా స్కిప్ చేయకుండా చూస్తే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.